ఈ కథలో నిజంగా ఆ స్త్రీ పోరాటం చేసినట్టే అనిపించిందండి నాకైతే. ఆ మనుషులందరికీ ఒకటే లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యం కోసమే తాపత్రయపడుతూ ఉంటారు, ఆ లక్ష్యాన్ని సాధిస్తారు. కానీ స్త్రీకి మాత్రం ఆ లక్ష్యంతో పాటు చుట్టూ ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో బాంధవ్యాలతో కూడుకొని ఉంటుంది, ఎంతమంది పైననో ప్రేమతో అల్లుకొని పోయి ఉంటుంది. వాళ్ళందరినీ సంతోషపెట్టడం కోసం తనను తను త్యాగం చేసుకుంటూ తన లక్ష్యాల కోసం పరిగెడుతూ ఉంటుంది. అందుకని ఆ కథ చదివిన తర్వాత తనను తను పరిరక్షించుకుంటూ తన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ లక్ష్యాల కోసం పరిగెడుతుందంటే నిజంగా ఆవిడ గొప్పదే కదండి. ఈ కథలో చూడండి, అత్త అనేటువంటి జోన్లో నుంచి బయటికి రావడానికి చాలా టైమే పట్టింది. అత్త అనగానే నేనే ఏదో డామినేటింగ్ క్యారెక్టర్లో ఉండాలి అని ఫిక్స్ అయిపోయి ఆ ఈగో నుంచి బయటికి రావడానికి చాలా టైమే పడుతుంది. ఆడదానికే శత్రువు అన్నట్లుగా ఇంకో ఆడది తన ఇంట్లోకి వచ్చినప్పుడు ఓర్చుకోవటం కష్టమే అవుతుంది. అదంతా సెట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. సహజ లక్షణం ఏదైతే ఉంటుందో ఆ సహజ లక్షణాన్ని కాపాడుకుంటూనే ఆ ఫ్యామిలీలో మనం ఒకరిగా మారడానికి ప్రయత్నం